ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరులో ఆక్స్ఫర్డ్ కాలేజీలో జేఈఈ మెయిన్స్ 2026 ఫలితాల్లో ఎప్పట్లాగే కొనసాగుతున్న బీఆర్ ఆక్స్ఫర్డ్ హవా. సోమవారం విడుదలైన జేఈఈ మెయిన్స్ 2026 సెషన్ కందుకూరు బీఆర్ ఆక్స్ఫర్డ్ ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. జిల్లాలోనే అత్యుత్తమ పర్సంటేజ్ సాధించి గర్వకారణంగా నిలిచారని బీఆర్ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల చైర్మన్ ఉన్నం భాస్కర్ రావు తెలిపారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అత్యుత్తమ పర్సంటేజ్ సాధించిన మా విద్యార్థులు బొలినేని కార్తిక్ నాయుడు జిల్లాలోనే అత్యుత్తమంగా టౌన్లో మొదటి స్థానంలో 99.76% సాధించాడని తెలిపారు. అదేవిధంగా మానికొండ హర్షిత్ చౌదరి 98.96, ఆర్ యశస్వి కుమార్ 96.54, పి లోకేష్ 94.52, ఎన్వి ఆర్యేంద్ర 93.38, కె శశికళ 92.88, ఆర్ నాగసాయి 92.22, సిహెచ్ భవ్యశ్రీ 91.94, ఎల్ లిఖిత సాయి 91.69, జి రాజేశ్వరి 90.11, 89.88, ఎస్ వాసవి 89.83% తో అత్యుత్తమ ఫలితాలు సాధించినట్లు తెలిపారు. అంతేకాకుండా జేఈఈ అడ్వాన్స్ కి 30 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థుల తల్లిదండ్రులను, ఆ అధ్యాపక సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల కరస్పాండెంట్ బండి వెంకటేశ్వర్లు, డైరెక్టర్స్ జి బాలభాస్కర్ రావు, బి నరేంద్రబాబు, ప్రిన్సిపల్స్ అబ్బూరి వెంకటేశ్వర్లు, షాహుల్, హమీద్, ఇర్ఫాన్, వెంకట్రావు, ఇన్ఛార్జి వెంకారెడ్డి తదితర ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. నిన్న విడుదలైనటువంటి జేఈఈ మెయిన్స్ 2026 రిజల్ట్స్లో ఈ ఆక్స్ఫర్డ్ జూనియర్ కాలేజ్ మరియు వివేక జూనియర్ కాలేజ్ ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని మేము సాధించామని చెప్పి తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాము. 99.76 రిజల్ట్స్ తోటి జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో ఉన్నాం. కార్తికేయ నాయుడు అయినటువంటి విద్యార్థి అదేవిధంగా 98.96 రిజల్ట్ తోటి రెండవ స్థానంలో కూడా ఉన్నాం. గత సంవత్సరంతో పోలిస్తే గత సంవత్సరం 10 మంది ఎలిజిబిలిటీ అయితే ఈ సంవత్సరం రమారమి ఒక 30 మంది ఎలిజిబిలిటీ అంటే దినదినాభివృద్ధి చెందుతూ భవిష్యత్తులో ఇంకా ఈ ప్రాంతానికి ఒక మంచి విద్యని తక్కువ ఫీజులతోటి ఎక్కువ రిస్క్ లేకుండా అందుబాటులోకి ఒక మంచి విద్యను అందించి ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఈ రూరల్ ఏరియా ఏదైతే ఉందో మనకి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సాధారణ ప్రజానీకానికి మంచి విద్యను అందిస్తామని మా బీఆర్ విద్యా సంస్థల ద్వారా 100% జేయంగా కూడా పనిచేస్తూ త్వరలో నెక్స్ట్ ఇయర్కి 100% సాధించేటువంటి విధానంతో ముందుకెళ్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇందుకు సహకరించినటువంటి మా యొక్క సిబ్బందికి కానీ ప్రిన్సిపాల్స్కి కానీ అదేవిధంగా కష్టపడి తమ వంతు కర్తవ్యంగా కష్టపడి చదివినటువంటి విద్యార్థులకు మరియు ఆ సహకారాన్ని అందించినటువంటి వారి తల్లిదండ్రులకు మరియు విలేకరులకు అందరికీ కూడా ఈ సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ తెలుపుకుంటాం. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లాలో కూడా హైయెస్ట్ పర్సంటైల్ మనమే సాధించడం జరిగింది. బొలినేని కార్తిక్ అనే అబ్బాయి 99.76% తోటి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. అదేవిధంగా రెండో స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో హర్షిత్ అనే అబ్బాయి 98.96%, ఆ అబ్బాయి కూడా మంచి పర్సంటేజ్ సాధించడం జరిగింది. దీనితో పాటు 90% అబో టోటల్ 10 మంది రావడం ఏదైతే ఉందో ఇది గొప్ప విశేషంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఏ విద్యా సంస్థ అయినా కూడా ఒకరికో ఇద్దరికో కాకుండా ఒక ఆర్డర్ ప్రకారం
కానీ మనం కానీ గమనిస్తే ఒక ఆర్డర్ ప్రకారం 90% లేకపోతే 10 మంది కంటిన్యూషన్ రావడం అనేది చాలా శుభపరిణామం. ఇంత రిజల్ట్ రావడానికి మెయిన్ కారణము బెస్ట్ అకాడమిక్ షెడ్యూల్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి జరగబట్టే ఇలాంటి రిజల్ట్ మనము ఎవ్రీ ఇయర్ ఇంప్రూవ్ చేసుకోగలుగుతున్నాము. ఫస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్కి ఐఐటి అడ్వాన్స్ రావడం జరిగితే, స్టార్ట్ చేసినప్పుడు ఒక స్టూడెంట్కి ఐఐటి అడ్వాన్స్ రావడం జరిగితే లాస్ట్ ఇయర్ అదే ఐఐటి అడ్వాన్స్లో 3 సీట్లు సాధించడం జరిగారు, ఎన్ఐటీలో 1 సాధించడం జరిగారు. చూసుకుంటే ఎవ్రీ ఇయర్ మనం క్రమేపీ గ్రోత్ అనేది ఎలా ఉందంటే బెటర్గా ముందుకు వెళ్తా ఉన్నాము. ఈ సంవత్సరం కూడా మన టార్గెట్ ఐఐటి అడ్వాన్స్లో నెంబర్ ఆఫ్ సీట్లు సాధించడమే. మీరు అబ్జర్వ్ చేస్తే ఐఐటి అడ్వాన్స్డ్ కానీ ఐఐటి మెయిన్స్ కానీ ఏదైతే ఉందో అది హెవీ కాంపిటీషన్ ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, ఎగ్జామ్ పేపర్స్ చాలా క్రిటికల్గా ఉంటాయి. స్టూడెంట్కి మొదటి నుంచి ఒక అవగాహన ఉంటేనే ఆ ఎగ్జామ్ మీద పట్టు సాధించగలుగుతాడు. ఇలాంటి రిజల్ట్ సాధించినందుకు మా స్టాఫ్కి కానీ స్టూడెంట్స్కి కానీ అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్కి కానీ మా మీద నమ్మకం ఉంచి చేర్చినటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందు ఇదే విధంగా రిజల్ట్ని ప్రొడ్యూస్ చేస్తామని సగర్వంగా మీ సమక్షంలో తెలియపరుస్తున్నాను. మళ్ళీ వన్స్ అగైన్ అందరికీ మా టీం అందరికి కూడా అందరికీ కంగ్రాచులేషన్స్, ధన్యవాదాలు. ప్రాంతంలో స్టార్ట్ అయిన ఈ బిఆర్ ఆక్స్ఫర్డ్ ఇవాళ పెద్ద పెద్ద కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్కి ధీటుగా వాళ్ళని మించి మంచి రిజల్ట్ సాధించింది. ఇలాంటి అత్యుత్తమ రిజల్ట్ సాధించడానికి మా ఉపాధ్యాయులు ఎంతో కష్టపడి పనిచేశారు. నెక్స్ట్ అకాడమిక్ షెడ్యూల్ కూడా ఎంతో ఉపయోగపడింది. పిల్లలకు కూడా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ వాళ్ళకి అర్థం కాని టాపిక్ను మరలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూని ఎలా రాయాలనే ఉద్దేశంతో మంచి అకాడమిక్ షెడ్యూల్స్తో మేము డే బై డే డెవలప్ అవుతూ ముందుకెళ్తున్నామండి. ఇక రానున్న రోజుల్లో అత్యధిక ఐఐటి అడ్వాన్స్ ర్యాంకుల్ని సాధించే విధంగా మేము కృషి చేస్తాము. పిల్లలకి అతి తక్కువ ఫీజుతో వాళ్ళ తల్లిదండ్రులు ఉన్న కళల్ని ఎక్కడికో దూర ప్రాంతాలకు వెళ్లకుండా కందుకూరులో వాళ్ళకి అనుగుణంగా ఉండేటట్టు చేసి ఇంత అత్యున్నత రిజల్ట్స్ని ఇవ్వడానికి మా కోసం సహకరించిన ఉపాధ్యాయులు మరియు ఇప్పుడు వచ్చిన నమస్కారాలు. మన ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థలు స్థాపించినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కొంచెం రిజల్ట్ మంచిగా తీసుకొస్తూ గతంలో 1 తర్వాత 3 ఈ సంవత్సరం ఇంకా 10 మంది మెయిన్స్లో 90% దాటం, అదేవిధంగా 30 మంది దాకా క్వాలిఫై అవ్వడం జరిగింది. ఇట్లా మనం ప్రతి సంవత్సరం కూడా మంచి షెడ్యూల్ తోటి మంచి సిబ్బందిని నియమించుకొని కష్టపడి వర్క్ చేయటం, అదేవిధంగా మమ్మల్ని నమ్మి తల్లిదండ్రులు పంపించినటువంటి విద్యార్థులు కూడా బాగా వాళ్ళు అహర్నిశలు కష్టపడి ఇటువంటి మంచి రిజల్ట్ తీసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మా మేనేజ్మెంట్ తరఫున విద్యార్థులకి మా సిబ్బందికి మీ మీడియా మిత్రుల తరఫున నమస్కారాలు తెలుపుకున్నాను. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి రిజల్ట్ తీసుకొస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.